తండ్రి నాతో మాట్లాడు అతన్ని కులబాసి శశి విశ్వల కాతరబియా కాలమసేరి కమర్కి కూర అంతవకాలే అవా కొను మిక్కతి రిషులబా తమకుషబి కాకాల వితరి బిడోలబా నిషిబిలో కలబా కావాల్సిన మీషాల కత్త మరుషి వికాంత కలిగేను ప్రభువా నాయనా దయతో క్షమించు నాయనా అతన్ని క్షమించు తమ అక్కసే అవా అకులేవే అన్న తిక్కుర మాత కానీ వరవా తమ కసిరి విశ్వలేవి తమ కూరబా సిబి కూరమ సిరి విష ప్రభువా నాయనా మా ప్రభువా నాయనా యేసుక్రీస్తు ప్రభువా సర్వోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా నాయనా నీ సన్నిధికి వచ్చినాము నాయనా ప్రభువా మేము మనుషులం మేము కేవలము మనుషులం మా యొద్ద ఏమీ లేదు నాయనా యేసయ్యా మమ్మల్ని ప్రేమించుము అవును ఎవరు ప్రేమిస్తారు ప్రభువా నీవు మాత్రమే ప్రేమించగలిగిన దేవుడవు అయ్యా యేసయ్యా ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించుము దీవించుము నాయన ప్రతి ఒక్కరిని మాట్లాడాడు నీవు మాట్లాడయ్యా నువ్వు మాట్లాడాలి అవును తండ్రి థ్యాంక్ యూ లార్డ్ జీసస్ నాయన ప్రతి ఒక్కరిని ఆసక్తి కలిగి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు దయచేసి వాళ్ళకి ఆశీర్వదించుము యేసుక్రీస్తు ప్రభువా నా తండ్రి నీకు తప్ప ఎవ్వరికి మేము నమస్కారం చేయము ఇవే దేవుడు నీవు మాత్రమే మాట్లాడు నాయన ప్రతి ఒక్కరితో మాట్లాడు నాయన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను ఆమేన్ అమ్మా మీరందరూ బాగున్నారా దేవుడు మిమ్ము ఆశీర్వదించి దీవించును కాక మీరు లోపు అది చదవాల్సిన రెడీ చేయించుకోండి వేరే విధంగా చెప్పటక్క విన్నాను యోహాను 1:14 నుంచి 17 దాకా మనం ప్రార్థన జాగ్రత్తగా చదువుకోవాలి. బెంజు చదువుతున్నామా? చదువు అమ్మాయి. ఆ వాక్యము శరీరధారి అయి వేరే అది చదువుద్ది ఈ లోపు. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను.
మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన చదవము. అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆమేన్. తర్వాత 16 వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆమేన్. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఆమేన్. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ఎమ్మడి కృపను పొందితిమి. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదువుకుంటే ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. అందరము అంటే ఎవరు? అందరూ పొందుతిమి. ఆమేన్. విషయము ఇంకొక వాక్యము చదివిన తర్వాత అవి చదువుతారు. కీర్తన 85 7 వచనము 10 వచనము 2 చదువుకుంటాం. కీర్తనల గ్రంథము 85 అధ్యాయము 7 వచనం. యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు కనబరుచుము. ఆమేన్. నీ రక్షణ మాకు దయచేయము. నీ రక్షణ మాకు దయచేయము. 10వ వచనం. కృపా సత్యములు కలుసుకొనినవి. ఇది జాగ్రత్తగా ఇంపార్టెంట్, చదువుకోండి. ఏం చెప్తున్నారు? కృపా సత్యములు కలుసుకొనినవి. ఆమేన్. ఇందాక మనం చదివినప్పుడు కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప పొందుతున్నాం. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ వాక్యము శరీరధారి అయి డాష్. ఇప్పుడు చదవండి. కృపా సత్యములు కలుసుకొనినవి. ఆమేన్. ఏం చెప్పారు? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించు. వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అన్నాడు. ఈ మాట ఎవరిది? యేసు కదా, యేసు ప్రభు కదా. యేసు ప్రభు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణ ఏమన్నాడు? కృపా సత్య సంపూర్ణుడుగా. ఇప్పుడు కీర్తన 50 వచనములో కృప ఇందాక చదివింది గుర్తు పెట్టుకోవాలమ్మా. ఏం చేశాడంట? ఆయన సంపూర్ణుడుగా మన మధ్య కృపా సత్య సంపూర్ణుడు. అది డాష్. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఇప్పుడు 85:10 ప్రకారము కృప సత్యములు కలుసుకొనినవి. కృపా సత్యములు కలసికొనినవి. ఆమేన్. హల్లెలూయా. మనము యోహాను సువార్త 1వ అధ్యాయము చదువుకున్నాము. కీర్తన కూడా 85:10 వచనం చదువుకున్నాము. అక్కడ దాకా కృప సత్యములు కలుసుకొనినవి. ఆమేన్. ఆ తర్వాత కృపా సత్యము కలిసి కొన్నాయి.
తర్వాత నీతిని సమాధానమును నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునినవి. ఆమేన్. హల్లెలూయా. నీతి సమాధానము ఈ రెండు ఒకదానిలో యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి. ఆమేన్. ఒకటి కృప, సత్యము, సమాధానము, నీతి అన్ని కూడా యేసు ప్రభువులో ఉన్నాడు. ఆమేన్. ఆయనలో ఈ కనబడుతున్నాయి. ఆమేన్. ప్లీజ్ మరి చదవండి, అది ఇంతకు ముందు సంగతి. నీతి సువార్త. తండ్రి నీతి స్వరూపుడగు తండ్రి, కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడు, పరిశుద్ధాత్ముడు దేవుని యందు మనం కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. రక్షణ సువార్త. తండ్రి రక్షకుడు, కుమారుడు యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడుదువు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగచేయుట ద్వారా మనలను రక్షించెను. దేవుని రాజ్య సువార్త. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగింపబోచున్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయుచున్నారు. కృపా సువార్త. తండ్రి కృపా కనికరము గల దేవుడు, కుమారుడు కృపా సత్య సంపూర్ణుడు, పరిశుద్ధాత్ముడు కృపకు మూలమగు ఆత్మ. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన ఒకటి. ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏమిటంటే యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ కనపరచు. అయ్యా మహోన్నతుడా దేవా, నీకు స్తోత్రం. కీర్తన 69:13 వచనము. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 13వ వచనం. 69:13. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో. ఆమేన్. రక్షణ సత్యము. ఆమేన్. హల్లెలూయా. చెప్పాడు కృప అసత్యము, కృపా నీతి సమాధానము అన్ని ముద్దు పెట్టుకునే ఒకటి అన్నాడు. ఒకటి కృప, సత్యమును, నీతి సమాధానము. ఇప్పుడు ఆమేన్. రక్షణ ప్లస్ సత్యమును బట్టి. ఆమేన్. రక్షణ సత్యము దగ్గర ఆయన దగ్గర ఉన్నాయి. ఏమన్నాయి? రక్షణ దగ్గర ఉంది, యేసు ప్రభు దగ్గర ఉన్నది. కృపా సత్యములో ఇక్కడేమో రక్షణ సత్యము ఆయన దగ్గర ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. 69:19 వచ్చి 16 వచనమా బ్రదర్? యెహోవా, నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము. ఆమేన్. నీ కృప ఉత్తమత్వం. కాబట్టి మొత్తం కూడా కృప కృప కృప. అంతకు ముందు కూడా నీ కృప మాకు కనపరచుము, నీ కృప మాకు కనపరచుము, రక్షణ మాకు కృప సత్యము. కృప
ఆమేన్. హల్లెలూయా. అట్లానే సమయమున అనుకూల సమయమున నేను నేను నిన్ను ప్రార్థించుచున్నాను. ఆమేన్. దేవా నీ కృపా నీ కృప బాహుల్యము బట్టి నీవు నా రక్షణ తట్టు తిరుగుము. నాకు ఉత్తరమిమ్ము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అయ్యా నీవు నీ కృప నాకు నీవు నాయనా నీ కృప 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 మాకు లేక కనపరచుము. నీ కృపను మాకు కనపరచుము. మనం గనక కృప లేకపోతే బ్రతకలేము. జీవించలేము. ఆమేన్. ఆమేన్. 86:5 వచనం. కీర్తనల గ్రంథము 86:5 ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు యెహోవా నీవు దయాళుడవు, నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. సిద్ధమైన మనసు గలవాడువు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనల్ని క్షమిస్తాడు. ఇందాక మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాము? అయ్యా నీ కృప మాకు కనపరచుము. అనుకూల సమయము అనుకూల సమయంలో ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థించుచున్నాను. ఆమేన్. ఆమేన్. నీవు దయాళుడవు, క్షమాపణను సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారు అందరిడలా కృపాతిశయము గలవాడవు. ఆమేన్. నీకు మొరపెట్టు వారు అందరు కూడా కృపాతిశయము గలవాడవు. ఆమేన్. మనమంతా కూడా ఆయన కృప కోసం ప్రయత్నం చేస్తున్నాము. అవునా కదా? అవును. చెప్పండి దయచేసి. ఆయన కృప కొరకే మనం ఆయన దయచేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన కృప మనకి కావాలి. ప్రతిరోజు ఉదయము, సాయంత్రము, రాత్రి వేళల్లో ఏ సమయంలో అయినా సరే మనం కృప కలిగి ఉండాలి. ఆమేన్. ఏ సమయం, ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో ఆయన కృప మనకి అవసరమో నీకు కావాలి. యెహోవా నీ కృప మాకు కనపరచుము. చూడండి, రక్షణ మాకు దయచేయము. రక్షణ మాకు దయచేయము. నీకు రక్షణ మాకు దయచేయుము. కాబట్టి మనము ప్రతి నిమిషము కృప కోసం కనిపెట్టుకోవాలి. రక్షణ అనేది పాత నిబంధన భక్తుల గురించి చెప్తున్నప్పుడు మనము కూడా నూతన నిబంధనలోకి వచ్చినప్పటికీ మనలో ఎవరైనా రక్షణ దయచేసి వారు కొంతమంది ఉండొచ్చు, మరి కొంతమంది లేకపోవచ్చు. కాబట్టి ఎవరైతే రక్షణ పొందుకున్నవారుగా ఉంటారో వాళ్ళు దేవుని ప్రేమ, కృప అవన్నీ కూడా మనం పొందుకోవచ్చు. ఒకవేళ మనము రక్షణ పొందకుండా ఉండి ఉంటే నీకు కృప నువ్వు పొందలేవు. ఆమేన్. కాబట్టి ఏం చేయాలి? నీవు
పొందాలి అంటే పొందాలి, రక్షించబడాలి. కూడా పొందాలి. పొందుకోవాలి. కృపతో పాటు నీవు రక్షణ నీవు పొందుకోవాలి. రక్షణ యేసుక్రీస్తును పొందుకోవాలి. విశ్వాసము ద్వారా దాన్ని పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటారు మేము కూడా ప్రార్థన చేస్తున్నామండి అని చెప్పుకోవచ్చు. దానివల్ల నిజంగా మీరు అట్లా పొందే ఉన్నారా? అయితే సంతోషం. మీరు ఖచ్చితంగా మీరు ఆయన కృప నీవు పొందుకోవాలి. నువ్వు రక్షణ నువ్వు పొందుకోవాలి. నీవు ఆయనను ఏమంట ఆయన కృప మాకు కనపరుచుము. ఆమేన్, నీ కృప మాకు హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము 98 కీర్తన 9వ వచనము 98 వచనం. కీర్తనలో 98వ వచనం. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. ఆమేన్. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగచేసిన రక్షణను చూచిరి. ఆమేన్. ఇశ్రాయేలీలు సంతతిని తాను ఏం చేశాడు? చూపిన విశ్వాసమును ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఆమేన్. మరి భూదిగంత నివాసులందరూ భూదిగంత నివాసులందరూ దేవుడు కలగచేసిన రక్షణను చూచారు. కాబట్టి మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా రక్షణను చూడాలి, చూస్తున్నారు. చాలా మంది చూస్తూ ఉన్నారు. మనము దేవుని యొక్క కృపను మనము పొందాలి. రక్షణకు మనము పాత్రులము. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మీలో ఎవరైనా ప్రార్థన చిన్నటువంటి వారు ప్రార్థన చేయవచ్చును. ఆమేన్. ప్రేరేపణ లేకుండా అసలు వద్దు. మహాగణుడా మహోన్నతుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయా నిరంతరం కృపగలవాడు, దయగలవాడు, కాశమును భూమిని వేలువాడు. అయ్యా నీవు మా తండ్రి, మేము నీ బిడ్డలు. తండ్రి, ఈ చల్లని వార్త శుభవార్త, కృపవార్త నాయన మాకు తెలియపరిచినయ్యా. అయ్యా నీ కృప బహు గొప్పది, నీ కృప బహు కనికరము గలది. అయ్యా నువ్వు తండ్రి మా రక్షకుడు. అయ్యా నీకే స్తుతి స్తోత్రాలయ్యా. మా ఒక్కొక్కరిని నీ కృపతో నీ దయతో మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు ఇస్తున్నాను. అయ్యా ఆయన స్తుతులయ్యా నీకు. అయ్యా తండ్రి హల్లెలూయా. మహోన్నతుడమైన మా ప్రియ తండ్రి, మీ పాదములకు వందనములు, స్తోత్రములు నాయన. అయ్యా అది ఎందు వాక్యం ఉన్నట్లుగా ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్య నివసించింది. కేవలం అన్యజనాంగమైన మమ్ముల్ని అయ్యా నీ రక్షణ మాకు దయచేయడానికి, మీ కృపను మాకు కనపరచడానికే నన్ను ప్రభు మీరు బయలుపరిచారు.
మీరు పరిపూర్ణతలో నుండి మేమందరము కృప వెంబడి కృపను పొందుచున్నామయ్యా. కృపా సత్యములు నీతి సమాధానములుగా తండ్రి మా మధ్య మీరున్నందుకు స్తోత్రములు. నీ కృపా బాహుళ్యమును బట్టి మీ రక్షణను మాకు అనుగ్రహించినందుకు, మాకు ఉత్తరమిస్తున్న దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, మమ్మల్ని క్షమించటకు సిద్ధమైన మనసు గల దేవుడవు తండ్రి. నీ కృపా బాహుళ్యమును బట్టి మాకు జన్మించే దేవుడవు నైనా. నీ కృప ఉత్తమత్వము తండ్రి. నువ్వు దయాళుడవు తండ్రి, నువ్వు కనికరం గల దేవుడవు నాయన. అందుకే ప్రభు అయ్యా రక్షించండి. ఏ మాత్రము కూడా పాత్రత కలిగిన వారం కాకపోయినప్పటికీ నా ప్రభ, అర్హులము కాకపోయినప్పటికీ నీ కృప చొప్పున నీ నామముని నమ్మి విశ్వసించిన మా అందరి జీవితాల్లోనూ అనుకూల సమయంలో మేము ఎప్పుడు ప్రార్థన చేసినా మీ కృపను మా ఎడల దూరం చేయకుండా కాపాడి క్షమించి రక్షించి భద్రపరుస్తున్న విధానం బట్టి మీ వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ప్రభుని యేసుక్రీస్తు వారి నామంలో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్.